రామయ్య కళ్యాణం కమనీయం. పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు భారీగా తరలివచ్చిన భక్తులు నేడు పట్టాభిషేకం. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాక అంటూ వార్త. ఇక్కడ సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు తీసుకొస్తున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు భద్రాచలంలో రామయ్య కళ్యాణం కనుల పండగ సాగింది. భక్తులు భారీగా తరలివచ్చిన అపూర్వ ఘట్టాన్ని తిలకించారు. రామనామం మార్మవుతుండగా ఆదివారం అభిజిత్ లగ్నంలో వివాహం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరై ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే శ్రీరామనవమి ఉత్సవాలు ఆదివారం తెల్లవారుజాము నుంచే భద్రాద్రిలో మొదలయ్యాయి. తెల్లవారుజామున 2 గంటలకు పురోహితులు ఆలయాన్ని తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం వారదాన ఆరగింపు, మంగళ శాసనం, అభిషేకం చేపట్టారు. కార్యక్రమానికి సీఏ శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తదితరులు హాజరయ్యారు. అనంతరం కళ్యాణ మూర్తులను పల్లకిలో ఉంచి మంగళ వాయిద్యాల నడుమ మిథిలా స్టేడియం ప్రాంగణానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. భక్తుల జయ ద్వానాల మధ్య రజత సింహాసనంపై రామయ్య సీతమ్మను కూర్చోబెట్టి వివాహం చేసినట్టుగా ఇక్కడ వార్త అయితే ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే భద్రాచలం ఇంకా తెలంగాణలో అత్యంత ప్రాశస్తం కలిగింది రాములవారి గుడి అంటే. ఇక్కడ భద్రాచలం రామయ్యకు సంబంధించి శ్రీరామనవమి సందర్భ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ యొక్క మహోత్సవానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గీతా దంపతులు హాజరై యొక్క కళ్యాణాన్ని చేపించడం జరిగింది ప్రభుత్వం తరపున.